బైబిల్లో కొన్ని లవ్ స్టోరీస్ ఉంటాయి. ఎప్పుడైనా చదివారా? యు సీ హియర్ దర్ ఇస్ అ లవ్ స్టోరీ, బట్ దెన్ ఇన్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ వెరీ బ్యూటిఫుల్లీ డన్, వెరీ క్లీన్లీ, వెరీ వెరీ మోడెస్ట్లీ ఎగ్జిక్యూటెడ్. అండ్ ఇక్కడ చూసినప్పుడు ఈయనకి క్రష్ వచ్చిందంటారు అందరూ. చూసారంటే ఎవరి అమ్మాయి అని వెంటనే ఏమో బ్రో, ఆహా మా సొంత అమ్మాయా అంటే లెక్క ప్రకారం నేను వివాహం చేసుకోగలిగిన స్త్రీయా? కానీ ఆయనకు తెలుసు ఈయన మధ్యలో ఇంకొక ఆయన ఉన్నాడు, అంటే నాకు ఛాన్స్ ఉందేమో అని ఒక థాట్ ఇచ్చాడు. కానీ ఆయన అంటాడమ్మా నువ్వు పని చేసుకో, ఇంకేం కూడా తీసుకో. ఆడు చెప్తాడు అందరితో, రేయ్ ఎవడన్నా చెయ్యేసాడా ఊరుకోడరా అంటే మన భాషలో చెప్తున్నా. అక్కడ చెప్పింది అంతే చెప్పాడు. ఏ యమనొస్తాడు ఆమెను మొడతానికి వీల్లేదంటాడు. ఎవరన్నా ఆయన అంటాడు అమ్మా ఆ స్త్రీలతో చూసుకో, వీళ్ళతో పని చేసుకో, నీకు దాహం వేస్తే నా దాసురాలు నా దాసులు తెచ్చిన నీరు అంటే నా కొరకు సిద్ధపరిచిన నా నీళ్ళు తాగొచ్చు. He says you work, it's fine, you take what you want. అలాగంటారు ఆమెను రిస్ట్రిక్ట్ చేయొద్దు. ఆమె ఏమైనా ఎక్స్ట్రా తీసుకెళ్ళే కావాలంటే కొంచెం ఎక్స్ట్రా ఇయ్యండి బాబు, తీసుకెళ్ళే. You see that soft corner. నేను ఎందుకు ఐఎమ్ క్రియేటింగ్ దిస్ ఎక్సైట్మెంట్ అంటే, here is a woman who lost life, no future. భర్త చనిపోతుందో వివాహం ఎండ్. అండ్ ఆ నయోమిని అత్తని ప్రేమించి నీ ప్రజలు నా ప్రజలను వచ్చింది. నాకేదో గొప్ప జరుగుతుందని రాలే. ఆనంద వస్త్రాన్ని దేవుడు ఇస్తాడంట. వేసుకోవాల్సింది ఎవరు? Did you hear me clear there? నీ పోరాట పరిస్థితుల్లో దేవుడు నిన్ను ఆనందిస్తానికి స్తుతిస్తానికి అవకాశం ఉంచుతాడంట. కానీ స్తుతిస్తావో లేదో నువ్వు నిర్ణయించుకోవాలి. ఈరోజు చాలా మంది దే హావ్ మేడ్ అ చాయిస్. ఐ విల్ క్రై, ఐ విల్ బ్రాగ్, ఐ విల్ కర్స్, ఐ విల్ అబ్యూస్, ఐ విల్ నాట్ ప్రైజ్. యు హ్యావ్ మేడ్ ద చాయిస్. యోబు తను ఉన్న పోరాట పరిస్థితుల్లో కూడా తను దేవుణ్ణి ఆరాధించాడు, స్తుతించాడు. ఇఫ్ యూ కెన్ ట్రూలీ బిలీవ్, ఇఫ్ యు నో హూ